మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయం గోనుకుంట నాగేశ్వర శర్మ ఆలయ వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ ఆధ్వర్యంలో షష్ఠీ యాత్ర బయలుదేరిన భక్తుల యాత్ర కొనసాగుతోంది. గత నెల 29న 45 మంది భక్తులు తీర్థయాత్రకు బయలుదేరారు. వారి యాత్ర ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం చేరుకుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మాధవేశ్వరి మాతాశక్తి పీఠం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయోధ్య, నైమిశారణ్యం, వారణాసి, గయా, మాదాపూర్, తారాబి, అస్సాం, కార్, మార్చ, కలకత్తా కాళికామాత, పూరి జగన్నాథస్వామి, సింహాచలం, విజయవాడ దుర్గామాత సందర్శన కార్యక్రమాన్ని చేపడతామని వారు తెలిపారు. శ్రీమాత్రే నమః. జలాల్పూర్ మన్నేవారి జలాల్పూర్ అమ్మవారు మహాకాళి అమ్మవారి దివ్య అనుగ్రహం చేత కాశీయాత్ర చేసేటటువంటి మన అందరూ అనుయాయులతో ఎంతో విశేషమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రయాగరాజ్, గంగా, యమున, సరస్వతి పుణ్య నదులలో నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి ప్రయాగరాజ్ క్షేత్రంలో స్నానమాచరించి పుణ్యతీర్థ స్నానాలు చేయడం జరిగింది. ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసినటువంటి విశిష్టమైన క్షేత్రంగా చెబుతారు. స్వామి మహాయాగం చేసిన తర్వాత బ్రహ్మదేవుడు కాలగమనంలో మొఘలుల పరిపాలనలో దీన్ని అలహాబాద్గా మార్చారు. మన యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని ప్రయాగరాజ క్షేత్రంగా మార్చి మరలా పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా పుణ్య స్నానాలు చేయడానికి అనుకూలమైనటువంటి సన్నివేశాన్ని కలిగించారు. ఏది ఏమైనా అమ్మవారు మన్నేవారి జలాల్పూర్ అమ్మవారు మహాకాళి అమ్మవారి దివ్య అనుగ్రహం చేత మన యాత్ర దిగ్విజయంగా పూర్తవుతూ ఉన్నందుకు సంతోషాతిశయంతో ఈ ప్రయాగరాజ పుణ్య స్నానాలు చేయడం చేత అందరికీ అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతోందని భావన చేస్తూ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని మా మంగళాశాసన మహదాశీర్వచనాలు తెలియజేస్తూ